హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే జనరల్గా ఏదైతే ఇప్పుడు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ఎక్కువ ఒకటే విషయం మాట్లాడుతున్నది, మామూలుగా యూత్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇదైతే ఎక్కువ వాడుతున్నారు. సో అది వచ్చేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్లో మనం లిటరల్ చెప్పాలంటే ఏ దానికైనా ఒక గుడ్ వే బ్యాడ్ వే ఉన్నట్టు ఈ క్రెడిట్లో కూడా మనకి గుడ్ వే బ్యాడ్ వే ఉంటుంది. జనరల్గా అయితే మనం పాయింట్ వైజ్ ఒక్కొక్కటి అయితే మాట్లాడుకునే ప్రయత్నం. మామూలుగా మనం మాట్లాడుకునే ఈ మేజర్ టాపిక్లో ప్రతి పాయింట్లో కనుక మనకు అమౌంట్ ఎలా సంపాదించుకోవాలి అంటే క్రెడిట్ కార్డ్తో అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు అంటే 100% మన అమౌంట్ సంపాదించుకోవచ్చు. అయితే అది ఏ వేలో సంపాదించుకోవచ్చు అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. సో జనరల్గా మామూలుగా మీకు తెలిసిన విషయమే, క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ క్రెడిట్ కార్డులో ద బెస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే కార్డు తీసుకున్న తర్వాత జనరల్గా మనం ఏ పర్చేజ్ చేసినా కూడా లేదంటే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ స్వైప్ చేసుకున్నా కూడా 30 నుంచి 45 డేస్ వరకు ఈ క్రెడిట్ కార్డ్ని వాడుకొని మళ్ళీ తర్వాత వితిన్ 45 డేస్లో కనుక మీరు కనుక పేమెంట్ చేస్తే మనకి విత్ ఫ్రీ ఇంట్రెస్ట్ అన్నట్టు, అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. బట్ 45 డేస్ తర్వాత కనుక మీరు పేమెంట్ చేశారంటే ఆ 1 మంత్ కానీ లేదంటే దానికి సంబంధించిన జిఎస్టీ కానీ లేకపోతే ఇంకొకటి యాడ్ అయ్యి అది ఏమవుతుందంటే పేమెంట్ అనేది ఎక్కువ 45 డేస్ కనుక మీరు ఆ పేమెంట్ తీసుకొని మళ్ళీ కట్టేశారంటే అసలు 0% ఇంట్రెస్ట్ అన్నట్టు, అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ పడదు. ఈ లెక్క మాట్లాడుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు క్రెడిట్ కార్డ్ యూజర్స్కి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మరి ఫస్ట్ పాయింట్లో మనీ ఎలా సంపాదించారంటే ఇక్కడ మనీ సంపాదించడం ఏం లేదు. క్రెడిట్ కార్డ్ని మనం బెటర్ వేలో వాడితే కనుక మనం చాలా వరకు కూడా అమౌంట్ని మనం సేవింగ్ చేసుకోవచ్చు. సో సేవింగ్ అనేది ఇక్కడ సంపాదన అన్నట్టు. సో జనరల్గా మనం 30 నుంచి 45 డేస్లో మనం పేమెంట్ కట్టేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎలా పడదు కాబట్టి మనం అక్కడ ఒక కార్డు యూజ్ చేసుకొని ఒక పర్చేజ్ చేసుకొని మనం ఆ వస్తువును వాడుకొని మళ్ళీ ఇన్ టైంలో పే చేసాం కాబట్టి మనకు అక్కడ ఎలాంటి అమౌంట్ అనేది మనం ఎక్కువ వాడాలి. అంటే మనం అక్కడ అమౌంట్ అయితే సంపాదించాం అంటే 0 ఇంట్రెస్ట్. సెకండ్ పాయింట్లో వే ఆఫ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్. అంటే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి గుడ్ వే ఉంటుంది, ఒకటి బ్యాడ్ వే ఉంటుంది. గుడ్ వే ఎలా అంటే మామూలుగా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మనం ఏం పర్చేజ్ చేసినా అందులో నుంచి ఎలాంటి అమౌంట్ ఎంత తీసుకున్నా కూడా ఇన్ టైంలో కనుక మనం పేమెంట్స్ చేసామంటే 100% అది గుడ్ వేలో వెళ్తుంది. అదేవిధంగా దాని త్రూగా మనము అంటే ఫర్దర్గా లైక్ గ్రాసరీ కానీ లేకపోతే కంప్యూటర్ యాక్సెసరీస్ కానీ ఇలాంటి వాటికి బెటర్ టైంలో ఇన్వెస్ట్ చేసి బెటర్ టైంలో కనుక మనం పేమెంట్ చేస్తే దిస్ ఈస్ ద గుడ్ వే అండ్ చాలా మంచిది క్రెడిట్ కార్డ్ ఇట్లాంటి వాటికి. అండ్ బ్యాడ్ వే ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్ నుంచి ఒకసారి అమౌంట్ తీసుకున్న తర్వాత ఇన్ టైంలో కనుక మనకు ఏదైతే బిల్ జనరేట్ అవుతుందో ఆ బిల్ జనరేట్ టైంలో కనుక మనం పేమెంట్ చేయకపోతే దాని తర్వాత వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్కి అయితే లిటరల్ మనం పే చేయలేము కూడా. ఎందుకంటే మామూలుగా జనరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వేరు, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 18 to 90% ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ లెక్కను ఆలోచించుకుంటే కనుక ఇది చాలా వరకు అంటే చాలామంది ఏంటంటే బిల్ పర్చేజ్ చేసుకోవడం అంటే క్రెడిట్ కార్డ్ నుంచి పర్చేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత బిల్స్ అయితే పేమెంట్ చేయరు. పేమెంట్ చేయకపోవడం వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్, ఇంట్రెస్ట్ ఎక్కువ పడడం అండ్ దాని తర్వాత కొన్ని సందర్భాల్లో అయితే లిటరల్లీ ఏజెన్సీలు ఇంటికి రావడం, ఫ్యామిలీ మీద వాళ్ళు కొద్దిగా అరుచుకోపడడం, సో ఇలాంటివి జరుగుతాయి. సో ఇలాంటివి చేయకుండా ఉండడానికి చేస్తే ఇంకా చాలా మంచిది. ఎక్కువ అయితే క్రెడిట్ కార్డ్ గుడ్ వేలో వాడితే చాలా బెటర్ యూజర్స్ వస్తాయని మా ఉద్దేశం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేస్తే కనుక హౌ టు ఎర్న్ మనీ విత్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఇంతమందుకు అమౌంట్ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే జనరల్ ఇప్పుడు మనం సింపుల్ ఒక విషయం మాట్లాడుకున్నాం. క్రెడిట్ కార్డు ఒక ₹1,00,000 లిమిట్ ఉంది. ఈ ₹1,00,000 కనుక మనము ఒక 70,000 or 80,000 కనుక మనం ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ తీసుకొని బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చినా లేదంటే ఒక ప్రోడక్ట్కి ఏదైనా ఇన్వెస్ట్ పెట్టినా కూడా మళ్ళీ ఆ అమౌంట్ మనం విత్ ఇన్ టైంలో కనుక ఏదైతే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంటుందో అది మనకి ఇట్లా డబల్ అయిందంటే ఆ అమౌంట్ని మళ్ళీ ఇందులో మనం ఇన్ టైంకి పే చేస్తే ఇక్కడ మనం క్రెడిట్ నుంచి అమౌంట్ తీసుకున్నాం అండ్ బయట మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం. బట్ టైంకి మనకు ఆ ప్రోడక్ట్ వల్ల అమౌంట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే సేమ్ అమౌంట్ క్రెడిట్ కార్డు కడుతున్నాం. అంటే సో మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మన పేమెంట్ మనమైతే ఇన్ టైంలో అయితే మనం కట్టేసుకోవచ్చు. సో దీనివల్ల కూడా మనకి ఇక్కడ క్రెడిట్ కార్డు వల్ల మనం ఒక అమౌంట్ అంటే ఎర్న్ చేయాలి. చాలామంది వరకు అయితే ఇట్లా చేస్తారు, ఇది చేస్తే మంచిదని చెప్పేసి అనవచ్చు. బట్ ఇక్కడ ఏది చూసినా కూడా మనం మేజర్ రోల్ మాట్లాడుకుంటే కనుక సింపుల్ ఒకటే ఏంటంటే అమౌంట్ సేవింగ్ చేయడమే ఇక్కడ సంపాదించి. ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సిబిల్ స్కోర్. లిటరలీ అండి ఈ ఏదైతే క్రెడిట్ కార్డు ఉంటుందో ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు చాలామంది అయితే సిబిల్ స్కోర్ పెంచుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఎలా అంటే జనరల్గా ఇప్పుడు మనము క్రెడిట్ కార్డు కనుక టైం అంటే ఇన్ టైంలో కనుక అమౌంట్ కనుక పే చేస్తే మనకి వెంటనే సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇలా సిబిల్ స్కోర్ పెరగడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏదైనా హోమ్ లోన్ కానీ లేదంటే పర్సనల్ కానీ ఎక్కడైనా బ్యాంక్లో మనం ఇన్ కేస్ లోన్ అప్లై చేసామంటే ఆ సిబిల్ స్కోర్ దీనికి ఎఫెక్ట్ అయ్యి మనకి ఎక్కువ లోన్ రావడానికి జనరల్గా మనకి 20 lakhs కావాలి. సో ఈ 20 lakhs దగ్గర మనకి సిబిల్ స్కోర్ బెటర్ ఉన్నాకో ఈవెన్ ఆ బ్యాంక్ వాళ్ళకి మనకు 20 నుంచి 30 కూడా ఇవ్వచ్చు. సో
ఇలాంటి బెటర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ఇలాంటి క్రెడిట్ కార్డు వాడుతూనే సిబిల్ స్కోర్ని కూడా మనం ఎప్పటికప్పుడు బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. చాలా మంది వరకు కూడా ఇది తెలిసిన డౌట్ ఏంటంటే ఆ క్రెడిట్ కార్డు పర్చేస్ అంటే లైక్ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కానీ లేదంటే ఏదన్నా పర్చేస్ చేస్తారు. అయితే చేసిన తర్వాత వితిన్ ఏదైతే బిల్ జనరేట్ అయ్యే డే బిఫోర్ రోజు లేదంటే జనరేట్ అయిన తర్వాత పేమెంట్ చేస్తే బెటర్, ఓకే, నో ప్రాబ్లం. కానీ చాలామంది ఏం చేస్తారు, మినిమం ఎక్కువ అమౌంట్ లేవు మా దగ్గర, ఓన్లీ మినిమం డ్యూ కట్టగలుగుతాం లేదంటే జనరల్గా రిమైనింగ్ అమౌంట్ కట్టగలుగుతాం అంటే లిటరల్ ఇక్కడ మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. చాలామంది క్రెడిట్ కార్డులు ఇలానే వాడి చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏదైతే మినిమం డ్యూ ఉందో లేదా ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అది మాత్రం మనం ఏదైతే తీసుకున్న పేమెంట్ ఉంటుందో ఆ పేమెంట్కి ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే యాడ్ అవుతుంది. సో అదొకసారి గుర్తుపెట్టుకొని మీరు మ్యాక్సిమం టోటల్ పేమెంట్ అమౌంట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అలా చేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది చాలా సేవ్ అవుతుంది, ఎక్కువ అమౌంట్ అయితే బర్డన్ అవుతుంది. చాలామంది ఎక్కువ మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. అందుకే మేము మళ్ళీ చెప్తాను, ఓన్లీ టోటల్ అమౌంట్ పే చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ మినిమం డ్యూ అనేది ఓన్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్లో. ఫైనల్గా మనం మాట్లాడుకుందాం, ఇది గుడ్ వేనే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఈ క్రెడిట్ కార్డు వాడడం వల్ల చాలా మందికి అయితే కొన్ని పర్చేస్ చేసినప్పుడు ₹1,00,000 అయితే ఏదో కంప్యూటర్ దాని నుంచి ఏంటంటే అరే వాళ్ళు మనకి ₹1,00,000 సేల్ చేశారని చెప్పేసి పాయింట్స్ క్యాష్ బ్యాక్స్. ఈ పాయింట్స్ వల్ల మళ్ళీ నువ్వు ఏదైనా ఒక చిన్న ప్రోడక్ట్ ఒక 5,000 స్మార్ట్ వాచ్ కొనవచ్చు లేదంటే ఏదైనా సౌండ్ స్పీకర్స్ కొనవచ్చు, హెడ్సెట్ కొనవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు చూడండి, మనం ఎంత బాగా వాడితే దాని నుంచి మనకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి బెటర్ వే టు యూస్ ద క్రెడిట్ కార్డ్ అని మేము చెప్పగలుగుతాం. సో ఇదే అండి మొత్తానికి టాపిక్. జనరల్ మీకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ని కనుక మనం ప్రాపర్ వేలో వాడితే మనకు తెలియకుండా డబ్బులు సంపాదించాలంటే ఇక్కడ డబ్బులు సంపాదించడం అంటే మనం అమౌంట్ని సేవ్ చేస్తున్నాం. ఎవరికో ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టకుండా ఎక్కడ మనం ఇబ్బంది పడకుండా తీసిన అమౌంట్ని బయట ఇన్వెస్ట్ చేసుకుంటూనే మళ్ళీ పర్ఫెక్ట్ టైంకి కనుక మనం పేమెంట్ చేస్తే మనకు చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ని ఈ విధంగా వాడితే మాత్రం ప్రతి మిడిల్ క్లాస్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ఫైనల్గా మేము ఒక చిన్న మాట చెప్తాం, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేదని, క్రెడిట్ కార్డ్ ఎక్కువ పేమెంట్స్ అయినాయని చెప్పేసి ఏజెన్సీలు వచ్చేసి హెరాస్ చేస్తున్నారని చెప్పి చాలామంది అయితే యువత ఆత్మహత్యలు చేస్తారు. ఇలాంటి చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలనే వాళ్ళకి తెలియాలి. తెలిస్తే ఇన్ని లాభాలు. ఎవరు ఇలాంటి చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ బెటర్ వే టు యూజ్ ద క్రెడిట్ కార్డ్. మనం ఏదైతే పాయింట్స్ చెప్పినా అలాంటి పాయింట్స్ వాడి మాత్రం క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి. సో ఇది ఇవాళ మన మంచి టాపిక్. ఇలాంటి కొత్త టాపిక్స్ తెలియని విషయాలను మళ్ళీ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దిస్ ఇస్ ద టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. త్వరగా చూస్తున్నాను అవర్ ఛానల్. కీప్ రాకింగ్.